సకు! నేనిలా ఎప్పటి నుంచి నిద్రపోతున్నాను? నేనిక్కడ హాయిగా నిద్రపోయాను. సకు సమస్యలో ఉందా? సకు, నువ్వెక్కడున్నావు? సకు! నాకింకా ఆకలిస్తుంది. వస్తున్నా, నాకింకో 2-3 రొట్టెలు లేవు. ఇప్పటికే మీరు 4 రొట్టెలు తిన్నారు. ఇంట్లో పరిస్థితి ఏమీ బాగోలేదు. మీరేంటి సంతోషంగా లొట్టలేసుకుంటూ తింటున్నారు? అరే, నీకు తెలుసు కదా, మనసులో భయం ఉంటే నాకు ఆకలి విపరీతంగా పెరిగిపోతుందని. బాబాయ్, నువ్వు కారణాలు వెతక్కు, తిను, హాయిగా తిను. పిన్ని, పిన్ని, సకు ఎక్కడుంది? అయ్యో దిగు, నువ్వు ఇప్పుడు పడుకోకుండా నీ గదిలోంచి ఎందుకు బయటకు వచ్చావు? అరే, కనిపించట్లేదా? నేను సక్కుని వెతుకుతున్నాను. అమ్మ కూడా కనిపించట్లేదు. చెప్పు పిన్ని, సక్కు ఎక్కడుంది? ఏంటిది? మీ ఎవరికీ తెలీదా? అన్నయ్య, అన్నయ్య, ఎంత అడిగినా వీళ్ళు చెప్పడం లేదు. నేను వదిన్ని వెతుకుతున్నాను. నిన్న సాయంత్రం నుంచి నాకు సక్కు వదిన మన ఇంట్లో కనిపించలేదు. అమ్మా, అది సక్కు నాకు ఇంట్లో ఎక్కడ కనిపించలేదు. అరే, సక్కు ఉందిరా, ఇంట్లోనే ఉంది. ఇంట్లో ఉండకుండా తనెక్కడుంటుంది చెప్పు? అదే పెళ్ళైన ఆడవాళ్ళకి పనులుంటాయి కదరా. మన సక్కుకి అందరికీ సాయం చేయడం అలవాటు. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. తన ఇంట్లోనే ఉందిరా, నువ్వేం కంగారు పడుకో. సక్కు పని చేస్తోందని అమ్మ నాకు చెప్పింది. ఖచ్చితంగా ఏదో జరుగుంటుంది. అమ్మ ఎక్కడుంది? దిగు, తను ఆశ్రమానికి వెళ్ళింది. రేయ్ విను, నువ్వెక్కడికి వెళ్తున్నావురా? నువ్వెక్కడికి వెళ్ళకూడదు. అన్నయ్య, అటు చూడండి పైన. ఏంటి ఏంటిది? మృత్యు ఊయల, మృత్యు ఊయల, మృత్యు ఊయల, మృత్యు ఊయల. దాన్ని మృత్యు ఊయల అంటారు. విట్టాల 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 విట్టాల. ఏ సకో, ఈ పాండురంగడు నీకు కనిపించాడా? ఇంకా కనిపించలేదా? సరే, కిందకి దించండి, దించండి. విట్టల విట్టల విట్టల. పాండురంగా, పాండురంగా, పాండురంగా. ఏంటి సక్కు, అంత ఎత్తుకు వెళ్ళినా కూడా నీ పాండురంగడు నీకు కనిపించలేదా? కనిపించలేదా? నీ పిలుపు తనకి వినిపించలేదా?
అరే